ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పశువుల హాస్పిటల్ వద్ద ఉచిత టీకా కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు. ర్యాబీస్ వ్యాధిని అరికట్టడానికి ఉచిత టీకాలు తప్పనిసరిగా చేపించాలి అని ఎమ్మెల్యే సూచించారు. గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వ పశువుల ఆసుపత్రిని శిథిలావస్థలో ఉండగా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. మొట్టమొదటిసారిగా ఈ మండలం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి చేస్తానని, ప్రతి సమస్యను మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని, అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డ మునుగ రవికుమార్, సుంకువెల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. పశువుల గురించి శ్రద్ధ చూపించి, అలాగే ఏదైతే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులను అరికట్టడానికి తప్పకుండా మీరు ఈ రోజుని, అలాగే ఈ మెడిసిన్ని తప్పకుండా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి ద్వారాగా మనకి అనేకమైన రోగాలు సంక్రమించుకోకుండా అరికట్టే విధంగా ఈ మెడిసిన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ మెడిసిన్స్ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జీలుగుమిల్లి మండలంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికి కూడా తెలియపరిచే విధంగా మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి హాస్పిటల్ గత ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. తప్పకుండా మా ప్రభుత్వంలో 2-3 నెలల్లో తప్పకుండా కొత్త హాస్పిటల్ కట్టించే ఏర్పాట్లు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఐటీడీ నుంచి ప్రత్యేకమైన నిధులు ఉన్నాయి. వాటిని తప్పకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగించే విధంగా, హాస్పిటల్ బాగుపడే విధంగా ఇమీడియట్గా ఇప్పుడు అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ హాస్పిటల్ని కొత్త హాస్పిటల్గా రూపుదిద్దుకుందాం. అలాగే ఇదే కాకుండా మన మండలాన్ని మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చాం. కాబట్టి ముందు ఎక్కువ ప్రయారిటీ కూడా మన మండలంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే దృష్టి కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాం. మీరందరూ కూడా